హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో నువ్వులు బెల్లంతో చేసిన మృదువైన లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఈ నువ్వుల లడ్డు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు అలాగే ఇలాంటి లడ్డూలు ఎన్నెన్నో చేస్తాం కదా. ఇప్పుడు నువ్వులు బెల్లం లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ లో 1 కప్పు నువ్వుల్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లో వేపుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్ లో చిటపట్లు అయ్యే వరకు కూడా ఇలా వేపుకోవాలి. ఇలా వేగిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో 2 స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకోవాలి. పల్లీలు అనేది ఆప్షనల్ అండి. వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఈ లడ్డు తిన్నప్పుడు పలుకుల్లా తగులుతాయని ఈ పల్లీల్ని వేసుకుంటున్నాను. వీటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఉంచుకోవాలండి. ఇదే కళాయిలో మనం ఎంతైతే నువ్వుల్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకొని వేసుకోవాలి. నేను 1 కప్పు నువ్వుల్ని తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు కూడా మరిగించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు పాకం రావాలి. పాకం కూడా ఎలా అంటే చూడండి, ఇలా బౌల్లో కొద్ది వాటర్ని వేసుకొని ఈ బెల్లం పాకం అనేది ఇందులో వేసుకొని చూసినట్లయితే ఇది వాటర్లో కలిసిపోకుండా ఇలా ఒకే దగ్గర ఉన్నట్లయితే పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకున్న ఈ నువ్వుల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే పట్టు తీసేసి ఉంచుకున్న ఈ పల్లీలను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మీ చేతులు ఏమైనా కాలుతుంది అనుకుంటే చేతికి కాస్త తడి చేసుకొని లడ్డూల్లాగా చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. మధ్య మధ్యన చేతికి కాస్త తడి చేసుకుంటూ లడ్డూలాగా చేసుకోవాలి. అంతేనండి, నువ్వులు బెల్లంతో చేసుకున్న లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి రోజుకొకటి తిన్నా ఎంతో బలం అండి. ఒకవేళ మీకు గట్టిగా అయిపోతే మటుగా స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకొని తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే నువ్వుల లడ్డు అనేది మృదువుగా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ లడ్డు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.